ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చీమకు కూడా హాని తలపెట్టని అమ్మ కత్తి దూసిందంటే ప్రాణాలు వదిలిన వాడు పాప పనే చేసుంటాడు. అవును బాబుగారు, గాయత్రి పాపని బలి చేయాలనుకున్న వాణ్ణి కడతీర్చేశారు అమ్మగారు. ఎవరోది నా రాక్షసుడు? రక్తపుంజి. అయ్యో, ఆడు పడిపోయింది. సోనా పడిపోయింది. ఏమైంది? ఆంటీజీ, ఆంటీజీ ఉటోజీ. సోఫాలో కూర్చోబెట్టి నీళ్లు తాగించండి. సరే. సోనా, సోనాలే. లేవండి ఆంటీజీ, జాగ్రత్త. కూర్చోండి. సోనా, పీనా, డ్రింక్ డ్రింక్. లో బీపీ ఏమైనా ఉందా? మా అత్తయ్యకైతే హై బీపీ ఉంది. నా సంగతేం గాని తన ఆరోగ్యం జాగ్రత్త. రక్తపుంజి అనే మాంత్రికుణ్ణి గాయత్రమ్మగారు నరికి పారేశారు అన్న మాట వినగానే ఆవిడ భయపడిపోయినట్టున్నారు. అంతే. నాకు చెవులు అంటే భయం. ఎందుకు? కమ్మలు పెట్టుకోవాలనా? హే, అది కాదే, చావులు అంటే భయం అంటుంది. నీకు బాగానే అర్థమవుతుంది అల్లుడు. బాగా సింక్ అయ్యారనుకుంటా. ఎంతైనా బిజినెస్ పార్ట్నర్ గా సోనాలి బింద్రేని చేసుకోవాలనుకున్నారు కదా. వ్యాపారమేమో గాని ఆ వ్యవహారమే భయపెడుతోంది. భయపడకు. గాయత్రమ్మగారు దుర్మార్గుడి రక్తం కళ్ళ చూశాక ఖడ్గాన్ని నాకిచ్చి పుర్రెల దిబ్బ దాటమన్నారు. వదినా, పుర్రెల దెబ్బకెళ్లారా? అదెక్కడుంది? తెలీదు విక్రాంత్ బాబు. చీకట్లో పాపని ఎత్తుకుని నడిచాను. చేతిలో కత్తి, గుండెల్లో ధైర్యం, నీడలా వెనకాలే గాయత్రమ్మగారు ఉంటారన్న నమ్మకం, విశాలాక్ష అమ్మవారి అభయం. తిరిగి ఇంటికి వచ్చేశాను. నేనింటికి పోతా. వద్దు. గుండెదడ తగ్గి మా ఆతిథ్యం స్వీకరించి సాయంత్రం వెళ్ళండి. చెల్లి ఆర్డర్ వేసిందంటే ఫాలో అవ్వాల్సిందే. చెల్లి, రక్తం అంటిన కత్తిని నువ్వు శుభ్రంగా కడిగావు. తడి మరకలు లేకుండా నేను తుడిచిపెట్టాను. దానికి బొట్లు పెట్టడమే లేటు. ఆ పని బాబాయ్కి అప్పచెప్దామక్క. నేను ఆ కత్తంత హైట్ ఉంటాను. నన్ను ఎందుకమ్మా ఇన్వాల్వ్ చేస్తారు? శాంతి పూజ చెయ్యాలి బాబాయ్. రండి. నైని, ఒక్క నిమిషం. మీరు వెళ్ళిన పుర్రెల దిబ్బలో ఏం జరిగింది? అసలు అక్కడికి ఎలా వెళ్ళావమ్మా? మంచం మీద. మంచం మీద వెళ్ళడం ఏంటి? దానికి టైర్లున్నాయనో రెక్కలున్నాయనో మీరు భ్రమపడితే పప్పులో కాలేసినట్టే. సింగిల్ బెడ్ కాట్. దాని మీద గాయత్రి పాపని కూర్చోబెట్టి చెల్లి వంటగదికి వెళ్ళాలి అని అలా వెళ్ళిందో లేదో ఇక్కడ మంచం టేక్ ఆఫ్ అయిందంట. చిత్ర విచిత్రంగా ఉందే.
అవును, ఆ క్షణం నేను కూడా నమ్మలేదు. కానీ మరుక్షణం గాయత్రి పాప కోసం మంచం పట్టుకుని ఎక్కేశాను. గాల్లోకి ఎగిరిందా? అవునట విశాల్. నేను కూడా ఉండుంటే హై జంప్ చేసి గగన విహారం చేసేదాన్ని. అదంత సులువు కాదక్కా. అంతా చీకటి, హోరున గాలి, ఆకాశంలో చందమామ నక్షత్రాలు తప్ప ఏమీ కనిపించడం లేదు. కొద్దిసేపటి తర్వాత దివిలాంటి ప్రాంతంలోకి మంచం వెళ్ళింది. మంత్రాలు చదువుతూ మాంత్రికుడు కనిపించాడు. రక్తచాముండి అమ్మవారిని కొలుస్తున్నాడు. ఏం చేస్తున్నావని అడిగితే గాయత్రి పాపని తీసుకెళ్లాడు. ఓం క్రూం క్రీం ఓం ఫట్ స్వాహా. మై గాడ్, నువ్వు ఊరుకో కదా చెల్లి. ప్రతిఘటిద్దామని ముందుకు అడుగు వేయబోతే మంటలు మొదలయ్యాయి. ఇక నా బిడ్డని కాపాడుకోలేనేమో అని అనుకున్నప్పుడు విశాలాక్షమ్మ వారి పంపినట్టు గాయత్రమ్మ గారు వచ్చారు అక్కడికి. భయపడకు నైని. వాడెత్తుకెళ్ళిన అమ్మని కాపాడుకోవడానికి అమ్మే వచ్చింది నాయని. స్వామివారిచ్చిన మంత్రపుష్పం వల్ల ఖడ్గాన్ని పెకిలించగలిగాను. గాయత్రమ్మ గారు దాన్ని తీసుకుని రక్తపుంజి అనే మాంత్రికుణ్ణి ఒక్క వేటుకి మావయ్య 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 రిలాక్స్. బాబాయ్ బాబాయ్ మావయ్య బాబాయ్. నేను ఇక్కడే ఉన్నాను కదా, ఇక్కడే ఉన్నాను కదా నేను. మావయ్య మరీ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నావు. రిలాక్స్. అంత సాహసం చేసేవంటమ్మా. నువ్వు చెప్తుంటేనే నా బుర్ర వేడెక్కింది. అక్కడ అన్ని స్ఫురలు చూసి ధైర్యంగా పోరాడి తిరిగి ఇంటికి రావడం నిజంగా గ్రేట్ అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.